లేదంటే మీ సినిమాలో మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంటది. సెకండ్ హ్యాండ్ సినిమా నుంచి ధన్య బాలకృష్ణ క్యారెక్టర్ అవునవును. నుంచి ఇప్పుడు ఈవెన్ పద్మహాశైల విజ్ఞప్తిలో కూడా మీరు డింపుల్ క్యారెక్టర్‌ని కావాలంటే ఒక జనరల్ హౌస్ వైఫ్‌లా చూపించేయొచ్చు. బట్ స్టిల్ ఆవిడకంటూ ఒక వైన్ ఇది ఉంటుంది. అవునవును. ఒక కంపెనీ తను హెడ్ చేస్తూ ఉంటుంది. అంటే షీ ఈస్ నాట్ సమ్ రాండమ్ లేదంటే అవును. సింపుల్ హౌస్ హోల్డ్ వుమెన్ అన్నట్లుగా చూపించరు మీరు ఏ సినిమాలో కూడా. సో ఆషిక కూడా ప్యారలల్‌గా చూస్తే తను అక్కడికెళ్ళి స్పెయిన్‌కెళ్ళి సెటిల్ అయి ఉంటది. సో స్ట్రాంగ్ అంటే వాళ్ళ క్యారెక్టర్స్ ఎప్పుడు స్ట్రాంగ్‌గా ఉండడం నాకు ఇష్టం. ఓకే. అంటే చాలా తక్కువ చూస్తుంటాం కదా! మీ సినిమాలో అంటే మీరు అంటే 1, 2 సినిమాలు చూపిస్తే ఓకే. బట్ అన్ని మూవీస్‌లో అలా చూపించినప్పటికి తెలియకుండా వచ్చేస్తది రైటింగ్ ఆ టైంకి వాళ్ళకి ఇంపార్టెన్స్. లేదు అదే మీ చాయిస్ అనేది అందుకే మీ సెన్సిబిలిటీస్ అనేది మోస్ట్‌లీ రిలేటబుల్‌గా ఉండడం వన్ ఆఫ్ ద రీజన్ అదే. చిత్రలో కూడా నివేద పెత్తురాజ్ క్యారెక్టర్స్ అది ఈవెన్ కళ్యాణ్ ప్రియదర్శిని కూడా కళ్యాణ ప్రదర్శన. అవును. ఎవరు కూడా డిపెండెంట్ ఉంటారు. అవును. హీరోయిన్స్ ఏ హీరోయిన్ కూడా. అవును. ఈవెన్ 'రెడ్' మూవీ అంటే అది మీ సొంత కథ కాకపోయినా కూడా అవును. అందులో కూడా మీరు అమృత ఆవిడ హ్మ్. అమృత క్యారెక్టర్ కానీ లేదంటే ఈవిడ క్యారెక్టర్ కానీ ఇవన్నీ కూడా భలే అంటే అంటే అవి మరీ అడ్మైరబుల్‌గా ఉండవు. సేమ్ టైం అండర్‌వెల్మింగ్‌గాను ఉండవు. అవును. సో అది బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఫస్ట్.